హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చాలా మట్టుకు మెసేజ్ వస్తున్నాయి. సో కంప్లీట్గా చాలా డౌట్స్ అడుగుతున్నారు సబ్స్క్రైబర్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ. సో ఇక్కడ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సో బిగినర్స్ డౌట్ కూడా. సో అందుకోసమే స్కిప్ చేయకుండా చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అలాగే కోర్సుతో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాన్సిక్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్. సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, యూఎస్డి ఐడిఆర్ ఓటీసీ మార్కెట్లో నేను ఇక్కడ 15 సెకండ్ కన్ఫర్మేషన్స్తో అంటే ఫిబోనసీ రీట్రేస్మెంట్ని ఇక్కడ నేను డ్రా చేస్తూ, అట్లాగే 1 మినిట్లో టార్గెట్స్ని డ్రా చేస్తాను. సో ఇక్కడ 15 సెకండ్స్లో ఫిబోనసీని డ్రా చేస్తాను. సో అక్కడ ప్రైజెక్షన్ ఇచ్చే కంప్లీట్ ఆ యొక్క కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ నేను ఇక్కడ ట్రేడ్కి ఓపెన్ చేయడానికి కన్సిడర్ చేస్తాను అనమాట. సో ఏంటి అంటే ఫిబోనాసీ మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఫిబోనాసీ అంటే మనకి మార్కెట్లో ఫిబోనాసీ రీట్రేస్మెంట్ అంటారు జనరల్గా. ఫిబోనాసీ అనేది మార్కెట్ ఎక్కడైతే రీట్రేస్ అవ్వడానికి పాసిబుల్ ఉన్న లెవెల్స్ని ఫిబోనాసీ ఇండికేట్ చేస్తుంది. సో ఫిబోనాసీ డ్రా చేయగానే అందరూ ఇక్కడ ఎస్ఎన్ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి కామన్గా అనుకుంటారు. బట్ ఫిబోనాసీ అనేది ఎస్ఎన్ఆర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ కాదన్నమాట. సో కమోడిటీ కావచ్చు, ఫోరెక్స్ కావచ్చు, సో స్టాక్స్ కావచ్చు, ఇండెక్సెస్ కావచ్చు, ఏ మార్కెట్ అయినా కూడా ప్రొఫెషనల్స్ చాలామంది ఫిబోనాసీని యూజ్ చేస్తారు. ఫిబోనాసీ అనేది ఇండికేటర్ కాదు, ఒక పవర్ఫుల్ ప్రైజెక్షన్ టూల్ అన్నమాట. అంటే ప్రైజెక్షన్ని బేస్ చేసుకొని, అంటే మార్కెట్ ఎక్కడైతే రీట్రేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో సో అక్కడ మార్కెట్ యొక్క రీట్రేస్ అయ్యే లెవెల్ని ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో. సో అది ఫిబోనాసీ టూల్ అనమాట. అది కంప్లీట్ ప్రైజెక్షన్ బేస్డ్ టూల్, అది ఇండికేటర్ కాదు. చెప్తాను కదా, ఇండికేటర్ అనేది ఏది కానీ వర్క్ అవ్వదు. సో ఇండికేటర్స్తో మనకి 10% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో ఇక్కడ ఫిబోనాసీ అనేది అకార్డింగ్ టు ప్రైజెక్షన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ప్రకారం మనకి 70 to 80% వరకు ఫిబోనాసీలో ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంది. సో అకార్డింగ్ టు హిస్టరీ అది ఆల్రెడీ ప్రొఫెషనల్స్ ప్రూవ్ కూడా చేశారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ 1 మినిట్లో ప్రీవియస్ టార్గెట్లో డ్రా చేస్తున్నాను. టార్గెట్స్ని డ్రా చేసి తర్వాత 15 సెకండ్స్లో కన్ఫర్మేషన్ తీసుకుంటాను విత్ ఫిబోనాసీ అన్నమాట. సో వితౌట్ ఫిబోనాసీ కాదు, విత్ ఫిబోనాసీ. సో మార్కెట్ టార్గెట్ని ఫినిష్ చేయడానికి ఇది ఒక కంప్లీట్ ప్రైజెక్షన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అన్నమాట. అంటే మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో టార్గెట్స్ని డ్రా చేసి లోవర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ తీసుకుంటాము. సో మోస్ట్లీ ట్రేడింగ్లో చేసేది ఫోరెక్స్ ట్రేడింగ్ కావచ్చు, క్రిప్టో. సో ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్స్లో మనకి చూడొచ్చు, ట్రేడర్స్ ప్రీవియస్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎక్కడి నుంచి అయితే రివర్సల్ పాసిబుల్ ఉంటుందో అక్కడ పూర్తిగా లెవెల్స్ కానీ జోన్స్ కానీ డ్రా చేస్తారు. తర్వాత 15 సెకండ్ అంటే మనకి ఏదైతే లోవర్ టైం ఫ్రేమ్ ఉందో, సో ఇప్పుడు మీరు 15 మినిట్స్లో డ్రా చేస్తే కనుక మీరు 1 లేదా 5 మినిట్స్లో కన్ఫర్మేషన్స్ కోసం చూస్తారు. సో జనరల్గా 1 అవర్ 4 అవర్స్ కూడా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అక్కడ 4 అవర్స్ యూజ్ చేసే వాళ్ళు మనకి 15 మినిట్ కన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అనమాట. అంటే దానికి ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్కి లోవర్ టైం ఫ్రేమ్ ఏది సూటబుల్గా ఉంటుందో సో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు యాజ్ ఎ కన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఫిబోనాసీని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో ఏ బేస్ పైన నేను ఇక్కడ డ్రా చేస్తాను ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మనకి ఏదైతే ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ హై అండ్ లో ఉందో సో అక్కడ నుంచి నేను డ్రా చేస్తున్నాను. ఎప్పుడైతే మార్కెట్ మనకి ఇంపార్టెంట్ 0.618 లెవెల్, సో 0.786, 0.5, సో ఈ కైండ్ ఆఫ్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. అంటే రెస్పెక్ట్ అంటే అక్కడ మనకు కావాల్సిన కన్ఫర్మేషన్ అన్నమాట. సో అంటే మనకి వితౌట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు కానీ మనం ట్రేడ్ చేయకూడదు. సో విత్ కన్ఫర్మేషన్ అనమాట. అంటే లెవెల్ దగ్గర రెస్పెక్ట్ ఇవ్వగానే కాదు, స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్సిక్ సైకిల్లో మార్కెట్ ఏమైతే ఇండికేట్ చేస్తుంది ప్రైజెక్షన్, ఆ ప్రైజెక్షన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడైతే ఇక్కడ రివర్సల్ చూపెట్టిందో సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా రివర్సల్ అనేది ఇక్కడ మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూమెంటం క్రియేట్ చేసింది. సో తర్వాత ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఒక మూమెంటం వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది నేను ఒక కంప్లీట్ జోన్ లాగా డ్రా చేస్తాను. 0.786, 0.618 ఈ కంప్లీట్ నేను జోన్ని ఈ విధంగా డ్రా చేస్తే ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట. సో అంతకన్నా ముఖ్యంగా ఇంకొక కన్ఫర్మేషన్ చూడొచ్చు క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఒక డిమాండ్ జోను. సో డిమాండ్ జోన్ నుంచి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి మరి బయర్స్ నుంచి కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది. ఈ యొక్క హై పైన హై క్రియేట్ చేయడం నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ అన్నమాట. అంటే
నథింగ్ ఈజ్ 100%, బట్ ప్రొబాబిలిటీ, హై ప్రొబాబిలిటీ అనమాట. హై ప్రొబాబిలిటీ మీదే ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కానీ ఫస్ట్ వాళ్ళకున్న నాలెడ్జ్తోని ఆ ప్రొబాబిలిటీని డెవలప్ చేసుకుంటారు, ఆ ప్రొబాబిలిటీని ఇక్కడ క్యాచ్ చేయగలుగుతారు అన్నమాట. సో డెఫినెట్లీగా ఆ ప్రొబాబిలిటీని మనకి యాక్యురసీలో ఇంక్రీజ్ అవ్వాలంటే కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో దాన్ని ప్రాపర్గా మనం అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫిబొనాసీ, సప్లై అండ్ డిమాండ్, బ్రేక్అవుట్, రీటెస్ట్, మనకి ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్, రివర్సల్స్లో ట్రేడింగ్ కావచ్చు, రివర్సల్ కైండ్ ఆఫ్. సో ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితే మీకంటూ ఒక స్ట్రాటజీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో వితౌట్ ఏ కైండ్ ఆఫ్ లెర్నింగ్తో మీకు ఎలాంటి స్ట్రాటజీ అనేది డెవలప్ అవ్వదు. మీరు ఎంతసేపు ఇండికేటర్స్ అండ్ లేకపోతే ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తారో డెఫినెట్లీగా మీకు అక్కడ లాస్ అవుతుంది. సో ఇండికేటర్స్లో మీరు పూర్తి మనీ కోల్పోవడం జరుగుతుంది. సో చాలామంది బిగినర్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ లెర్నర్స్ కావచ్చు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు యూట్యూబ్లో ఒక స్ట్రాటజీ కైండ్ ఆఫ్ ఏదైనా ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ కావచ్చు, సో లేకపోతే ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ ఒక వీడియో చూసేసి డైరెక్ట్గా ఏ మార్కెట్ అయినా, స్టాక్స్ కావచ్చు, సో ఈవెన్ కమ్యూనిటీ ఏ మార్కెట్ అయినా కూడా ఈ విధంగానే బిగినర్స్ ముందుగా ఇన్వెస్ట్ చేస్తారు, అంటే వితౌట్ యాక్యురసీ. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల యాక్యురసీ ఎలాగో ఉండదు, కాబట్టి లాస్ అవుతుంది. సో ఆ స్ట్రాటజీని వారికి ఆ స్ట్రాటజీ వెనకాల ఉన్న ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలియదు. సో అట్లాగే దానికి సంబంధించిన రూల్స్ కూడా తెలియదు, బట్ డైరెక్ట్గా రియల్ ట్రేడింగ్లోనే దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. సో ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క యాక్యురసీని చెక్ చేసుకోవడానికి. సో దానికి సంబంధించిన వెనకాల అంటే ఎవరు కానీ ఇండికేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ దాని వెనకాల స్ట్రక్చర్, ప్రైస్ యాక్షన్, క్యాండిల్స్ సైకాలజీ ఇవేం ఎక్స్ప్లెయిన్ చేయరన్నమాట. సో అదే స్ట్రాటజీ అనుకుని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, లాస్ అవ్వడం, ఇది జనరల్గా రెగ్యులర్గా జరిగేదే, ఎవ్రీడే జరిగేదే అది. బట్ ఆ విధంగా కాకుండా డెఫినెట్లీగా మీరు దాని వెనకాల రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను 8DNZDలో నేను ఫిబొనాసీ అనేది ఇక్కడ నేను ప్లేస్ చేయడం జరిగింది. సో అట్లాగే ఒక ట్రేడ్ కూడా ఇక్కడ నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, నేను ప్రీవియస్గా ఏదైతే మార్కెట్లో రివర్సల్ అయిన ఈ యొక్క హయ్యర్లో లెవెల్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రివర్సల్ పాయింట్ని కంబైన్ చేసి ఈ యొక్క లెవెల్ని డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ చెప్పాను కదా, మనకు ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్, సో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి మనకు ఈ కంప్లీట్గా ఒక జోన్ లాగా మీరు డ్రా చేసుకుంటే, సో నెక్స్ట్ చూడొచ్చు మనకి సెల్లర్స్ రీట్రేస్మెంట్స్లో వీక్నెస్ షో చేసి తర్వాత బయర్స్ నుంచి ఒక మంచి క్లియర్ కట్ సైన్ ఇండికేట్ చేస్తున్నారు, అంటే అప్వర్డ్ డైరెక్షన్కి. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను, బికాస్ అట్లాగే మనకి ఇక్కడ ఒక జోన్, ఇది ఒక డిమాండ్ జోన్ అన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా, అంటే ఫిబొనాసీ అనేది డెఫినెట్లీగా ఎక్కడ మార్కెట్ రీట్రేస్ అయ్యే ఒక కైండ్ ఆఫ్, అంటే అక్కడ 100% మార్కెట్ యొక్క రీట్రేస్మెంట్ అనేది క్లియర్ చేస్తుందని కాదు. సో డెఫినెట్గా ఒక ప్రొబాబిలిటీ అనేది మాత్రమే. సో 100% ఏది ఉండదు. సో దాన్ని మీరు ఇక్కడ ఏదైతే జరిగే ప్రైజ్ యాక్షన్ని మీరు కంప్లీట్గా రీడ్ చేయగలగాలి. సో క్యాన్సిక్స్లో స్టోరీని రీడ్ చేయాలి, బయర్ సెల్లర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నారు అనేది. సో డెఫినెట్లీగా ఆ యొక్క రీడింగ్ వల్ల మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ అంటే నాట్ ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నమాట. చాలామందికి ఇదే అనుకుంటున్నారు, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ప్రైజ్ యాక్షన్ అనుకుంటారు. ప్రైజ్ యాక్షన్ అంటే లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో టెక్నికల్ అనాలిసిస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని సప్లై అండ్ డిమాండ్ కావచ్చు, లేకపోతే బ్రేక్అవుట్ రీటెస్ట్, ఫేక్ బ్రేక్అవుట్, లేకపోతే బ్రేకర్ బ్లాక్ అని అంటారు. సో జనరల్గా మనకి ఇక్కడ ఎస్ఎంసీకి వస్తే లిక్విడిటీ కాన్సెప్ట్స్ కావచ్చు, ఎఫ్ఈజీ కావచ్చు, ఇవన్నిటిని కంబైన్ చేస్తేనే ప్రైజ్ యాక్షన్. సో ప్రైజ్ యాక్షన్ అంటేనే మనకి క్లియర్ కట్గా ఉంది. ఏదైతే ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రైజ్ అనేది ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ మూమెంటం, ఈ యొక్క యాక్షన్ చూడండి ఇక్కడ. సో ఈ యాక్షన్ మనకి ఇక్కడ ఈ యొక్క ఏదైతే సెల్లర్స్, బయర్స్ క్యాండిల్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనకి మార్కెట్లో రీప్రజెంట్ చేస్తాయి. సో మనం ఆ రీడింగ్ అనేది రీడ్ చేయాలన్నమాట. సో అందుకోసమే ఈ హోల్ ప్రైజ్ యాక్షన్లోనే ఈ టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే దాన్ని అంటే ప్రైజ్ యాక్షన్ మీరు ప్రాపర్గా రీడ్ చేయగలిగితే డెఫినెట్లీగా యాక్యురసీ మీదే అన్నమాట. సో అంటే సిచ్యువేషన్ని ఇక్కడ బిగినర్స్ కావచ్చు, న్యూ లెర్నర్స్ కావచ్చు, వాళ్ళకి యాక్యురసీ లేకపోవడానికి గల కారణం ఏంటంటే మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు స్ట్రక్చర్లో ముఖ్యంగా ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లోనే ఏ ట్రేడర్ అయినా, యూట్యూబర్ అయినా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు జనరల్గా. బట్ మీరు ఫేస్ చేసే కైండ్ ఆఫ్ లైవ్ మార్కెట్లో స్ట్రక్చర్ ఆ విధంగా ఉండదు కదా. అంటే ఒక అప్వర్డ్ డైరెక్షన్ మార్కెట్లోనే మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లోనే మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈవెన్ ఒక సైడ్ వేస్ అయినా కూడా చూడొచ్చు ఇక్కడ, ఈవెన్ ఒక సైడ్ వేస్ అయినా కూడా ఒక మల్టిపుల్ స్ట్రక్చర్స్ అనేవి కనబడతాయి. అంటే మనం యూట్యూబ్లో చూసింది వేరు, బట్ ఎగ్జాక్ట్గా మనం లైవ్ ట్రేడ్లోకి వచ్చేసరికి అక్కడ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు, జనరల్గా ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకోరు, కాబట్టి అది కామన్గా లాస్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే స్ట్రక్చర్ మనకి అనేది
ఒక మెయిన్ ఏదైతే ఇంజన్ లాంటిది అన్నమాట. సో ఇక్కడ ఇది ఏదైతే ఈ యొక్క బయర్స్ సెల్లర్స్ అనేది కంప్లీట్గా ఒక ట్రాక్ అయితే ఇది మనకి స్ట్రక్చర్ అనేది బోగి అంటే మనకు ఒక మెయిన్ ఇంజన్ లాంటిది అన్నమాట. అది మూవ్ అవ్వడానికి. సో అది మూవ్ అవ్వడానికి స్ట్రక్చర్లో మనకు ప్రాపర్గా ఆ కన్ఫర్మేషన్ అనేది ఉండాలి, ఆ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. అది మెయిన్ అంటే ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎలాగో స్ట్రక్చర్ ఇక్కడ అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకనే స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్తో తర్వాత బయర్ సెల్లర్స్ని ఆ యొక్క స్టోరీని మీరు కంబైన్ చేయాలి. సో నెక్స్ట్ స్ట్రక్చర్లో మీకు టార్గెట్స్ అనేది పాసిబుల్ టార్గెట్స్ అనేది తెలిసి ఉంటాయి. సో ఆ టార్గెట్స్ తెలుసున్నప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఇండికేట్ చేసే బయర్స్ సెల్లర్స్ యొక్క సైకాలజీ అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు నేను క్లియర్ కట్గా ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే రివర్సల్ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ ఉంది. సో ఈ పాయింట్ని బేస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు బయర్స్ స్ట్రక్చర్ స్టోరీలో రీట్రేస్మెంట్ చూపెట్టినా కూడా సెల్లర్సే వాళ్ళ యొక్క స్ట్రెంత్ వెరీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో పూర్తిగా ఈ యొక్క ఏదైతే కంప్లీట్ ఈ యొక్క లెవెల్ని టార్గెట్గా మార్కెట్ యొక్క మూమెంటం అనేది ఉంటుందని చెప్పేసి నేను టార్గెట్ని బేస్ చేసి ఇక్కడున్న బయర్స్ సెల్లర్స్ యొక్క ఈ కైనెటిక్ సైకిల్ని రీడ్ చేసి నేను ఇక్కడ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఇక్కడ మనకి ప్రీవియస్గానే ఇది ఒక కంప్లీట్ ఒక డిమాండ్ జోన్ అన్నమాట. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ నుంచి మనకి బయర్స్ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఉంది. సో తర్వాత అంటే యాక్చువల్గా ఇక్కడ హిట్ అవ్వడంతో బయర్స్ నుంచి కంటిన్యూషన్ సైన్ అంటే ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రివర్సల్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఈ పాసిబుల్ ఏదైతే సప్లై ఏరియా ఉందో ఆ లెవెల్ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది అన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఏరియాకి ఏదైతే డిమాండ్ జోన్ మనకి వెరీ క్లోజ్ లెవెల్లో ఉండడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ బయర్ ఎంట్రీ జరిగి ఈ యొక్క లాస్ అవ్వడం జరిగింది. సో బట్ నో ప్రాబ్లం, మనం రికవరీ చేసేద్దాం అన్నమాట. అంటే ఇక్కడ నథింగ్ ఈజ్ 100%. బట్ మీరు కాన్సెప్ట్స్ని ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే అంటే మనకి లెర్నింగ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం డెఫినెట్లీగా లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తాం. మన మెంటర్ యొక్క సపోర్ట్లో అంటే మెంటర్ నుంచి సపోర్ట్ కనుక ఉంటే కనుక డౌట్స్ క్లారిఫై చేసుకుంటాం. సో డెఫినెట్లీగా మనకు అసలు సబ్జెక్ట్ ఏంటి అనేది మనం డెఫినెట్లీగా మనం రీసెర్చ్ అనేది చేస్తాం అన్నమాట. ఆ యొక్క కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తున్నామో దానికి సంబంధించిన ఆ లెర్నింగ్ గురించి మనకి ఏం వర్క్ చేస్తున్నామో అనేది అక్కడనే తెలిసిపోతుంది మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి. సో డెఫినెట్లీగా ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒకరు ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పేసి ఒకరు చెప్పేది కాదు, అది మనకు పర్సనల్గా ఉండాల్సిన విషయం అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీగా మనం లెర్నింగ్ అనేది ఫోకస్ చేస్తాం. సో డౌట్స్ క్లారిఫై చేసుకుంటాం. సో డెఫినెట్లీగా అసలు ఇప్పటి వరకు నాకు ఏదైతే 1 year కింద తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ నా యొక్క ఏదైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారు నన్ను అడిగి. సో అది వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఆ లెవెల్ కైండ్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఫోకస్ అనేది ఉండాలి. అంటే సబ్జెక్ట్ ఏంటి, అసలు సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, దాంట్లో మార్క్స్ రావాలి, డెఫినెట్గా ఒక యాక్యురసీ గెయిన్ చేయాలనే ఒక కైండ్ ఆఫ్ ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్గా ఉండాలన్నమాట. సో అది మనకి ఒకరు చెప్పేది కాదు. సో ఇక్కడ చూడొచ్చు నేను కంప్లీట్గా ఈ యొక్క 0.618 లెవెల్. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్. సో ఇక్కడ 15 సెకండ్ కన్ఫర్మేషన్లో చూడొచ్చు మనకు కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది. రీట్రేస్ అవుతున్నారు సెల్లర్స్, బట్ అయినా కూడా బయర్స్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం ఇండికేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే మార్కెట్లో నథింగ్ ఈజ్ 100%. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మార్కెట్ ఈ యొక్క లెవెల్ని బేస్ చేసుకొని అక్కడ హిట్ అయ్యి నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ రివర్సల్ అవ్వాలనుకుంటుంది. సో రివర్సల్ అవ్వాలనుకుంటుంది కాబట్టి కంపల్సరీగా అది రివర్సల్ అయ్యే తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏది కానీ షూర్ అని చెప్పలేమన్నమాట. సో బట్ ప్రొబాబిలిటీని మాత్రమే మనం ఇక్కడ ట్రై చేస్తాము. సో ఇక్కడ చూడొచ్చు మనకి రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకి ఈవెన్ లెవెల్ కూడా స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి. స్కిప్ చేస్తే ఏమవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్ ఎంట్రీ ఇస్తారు. సో వాళ్ళ యొక్క ఏదైతే నెక్స్ట్ టార్గెట్ ఉందో సో ఈ లెవెల్ని హిట్ అయిపోయి మళ్ళీ అక్కడ జరిగే ప్రైజాక్షన్ని బట్టి మళ్ళీ ఒక స్ట్రాంగ్ మూమెంటం ఈ విధంగా రావడం జరుగుతుంది అక్కడ నుంచి. అంటే సిచ్యువేషన్ని మనం ప్రాపర్గా రీచ్ చేయగలిగితే మనకి ఇక్కడనే ఉంటుంది రివర్సల్ అవుతుందా లేదా మార్కెట్ అనేది మనకి ఇక్కడనే మార్కెట్ ఒక ఇండికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అది మనం ప్రాక్టీస్లో అది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు నేను మల్టిపుల్ సెల్ ట్రేడ్స్ ప్రీవియస్ లాస్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను క్లియర్ కట్గా తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్ కట్గా రీజన్ కూడా చెప్తాను. మార్కెట్ స్ట్రక్చర్లో ఏం జరుగుతుంది, డబల్ టాప్ చేస్తూ ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ 0.618 దగ్గర పూర్తిగా బయర్స్ రావడానికి ట్రై చేసినా కూడా వాళ్ళలో వీక్నెస్ క్లియర్ కట్గా షో చేస్తున్నారు. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, సెల్లర్స్ చేంజ్ చేస్తారు, తర్వాత
స్ట్రాంగ్ అవుతూ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఇండికేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది, సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. మనకి క్యాన్సిక్ సైకాలజీలో బయ్యర్స్ స్ట్రాంగ్గా లేరు అక్కడ, సో వాళ్ళ యొక్క వీక్నెస్ అనేది షో చేస్తున్నారు. తర్వాత ఏదైతే ముందుగానే రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తున్న సెల్లర్స్ మనకి ఇక్కడ కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ లెవెల్స్ని స్వీప్ చేయడానికి, అంటే ఇక్కడున్న లిక్విడిటీని తీసుకోవడానికి, లేకపోతే వాటిని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే టార్గెట్, సో టార్గెట్ని ఫినిష్ చేయడానికి డెఫినెట్లీగా మార్కెట్ ఈ జోన్ని హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఇక్కడున్న ఏదైతే ప్రైజ్ యాక్షన్ ప్రకారం అన్నమాట. సో ఇక్కడ మీరు మార్కెట్ రివర్సల్ అవుతుందా లేకపోతే కంటిన్యూ చేస్తుందా, సైడ్ వేస్ క్రియేట్ అవుతుందా అని చెప్పేసి ఈ ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా లెర్నింగ్ చేసినట్టయితే డెఫినెట్లీగా ఇక్కడనే ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో ఈవెన్ ఓటీసీ అయినా లైవ్ మార్కెట్ అయినా కూడా మనకు క్లియర్ కట్గా సబ్జెక్ట్ వైజ్గానే మూవ్ అవుతుంది. బట్ మనకు రీడ్ చేయడం రావాలి, అది రాకపోతే డెఫినెట్లీగా లాస్ అనేది జరుగుతుంది. ఏ మార్కెట్లో అయినా యాక్యురసీ అనేది ఉండదన్నమాట. సో డెఫినెట్లీగా లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని నేర్చుకోండి. ఇండికేటర్స్ని, సపోర్ట్ రెసిస్టెన్స్ని పక్కన పెట్టండి. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కాన్సెప్ట్ అనేది కాదు, అది సబ్జెక్ట్ కానే కాదు, అది ఓన్లీ బేసిక్ థింగ్ అన్నమాట సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది. సో ఇండికేటర్స్ అయితే అది అసలు కంప్లీట్గా మిమ్మల్ని లాస్ చేయడానికి ఒక ఇండికేటర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేది ఉంటాయి. సో ఇండికేటర్ స్ట్రాటజీ వెనకాల మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో దాన్ని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో అనమాట. మీకు నేర్చుకోవాలని లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది. నా యొక్క బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రాక్షన్ కోర్స్ టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘురామ్ పటేల్ సైనింగ్ ఆఫ్.